అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చేసాం. వచ్చి మంచి ఫ్రెండ్, మంచి స్కాలర్స్ అందరు ఉండేవారు. కలెక్టర్స్ ఎవరప్పుడు? కలెక్టర్ ఫస్ట్ వచ్చి జైకర్ జాన్సన్, తర్వాత సిఎస్ శాస్త్రి బికేమ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. మేమిద్దరు బోత్ ఫ్యామిలీస్ యువర్ గుడ్ ఫ్రెండ్స్. సిఎస్ శాస్త్రి గారు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి 3 years హ్యాపీ టైమ్ దేర్. అక్కడ ఇంకేం పెద్ద నో అదర్ రాఘవేంద్రరావు వాజ్ నాట్ దేర్ నేటివ్. సబ్ కలెక్టర్ అంటే ట్రైనింగ్కి వచ్చారు. అప్పుడు యూబీ రాఘవేంద్రరావు వచ్చాడు, మోహన్ కందా వచ్చాడు. వాళ్ళంతా ప్రాక్టికల్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర, మా దగ్గర కూడా ట్రైనింగ్ ఉండింది కదా. సో దే కేమ్. రాఘవేంద్రరావు సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఎప్పటికీ మర్చిపోలేము ఆయన్ని. వాళ్ళ ఫాదర్లో రామకృష్ణారావు డాక్టర్, వెరీ పాపులర్ డాక్టర్. అంటే వాళ్ళ అంకుల్స్ అంతా హోటల్ ఉండింది అక్కడ పెద్దది, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళంతా. మమతా హోటల్, కన్నడం గురువు కాబట్టి కన్నడం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా చాలా బాగుండేది. అక్కడ బాగా 3 years అయింది. అప్పుడు సడన్గా ఇక్కడ టీపీఎస్ అజిటేషన్ అవుతూ ఉండింది. టీపీఎస్ అజిటేషన్ అవుతా ఉంటే మంచి టైంలో సేవి సుబ్రహ్మణ్యం గారు చూసుకునేవారు, వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయన పాపం ఒకరోజు పడిపోయాడు అట్లా డే అండ్ నైట్ పనిచేస్తే అప్పుడు కళ్యాణరావు గారు కమిషనర్. ఆయన చాలా కోపం వచ్చేసింది. సికింద్రాబాద్లో వరుసగా ఫైర్ చేసాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు పాపం కొంచెం రెస్ట్ తీసుకోవాలని నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వాలను అని. ఓవర్ నైట్ వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పుడు బాగా ఎక్కువగా ఉండింది. లాస్ట్ అండ్ డిసిసివ్ ఫేజ్ అన్నారు ఆఫ్ ది అజిటేషన్. అప్పుడు అన్నీ అయినాయి. చాలా వేట్ అరెస్ట్, చాలా టాప్ లీడర్స్ అది చేసాం. అంతా అయింది కానీ బట్ ది మ్యాటర్ వాజ్ సెటిల్డ్. బికాజ్ అంతా తయారు చేశారు. ఇక్కడ టాక్స్ చేసి ఇందిరాగాంధీ గారు వచ్చి నైట్ వచ్చారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ షీ టు లీవ్ ఫర్ అబ్రాడ్. వచ్చి కూర్చొని అదంతా ఒప్పచెప్పి పోయారు. అది అప్పుడు అయిపోయింది. ఎలక్షన్ కండక్ట్ అయింది. ఎలక్షన్ కండక్ట్ అయ్యి పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు సరే, ఇంకా నేను అప్పుడే 3 జిల్లాలు చేశాను కదా, ఏం పర్వాలేదు అనుకున్నాను. కానీ సడన్గా నాకు శ్రీకాకుళం పొమ్మన్నారు. శ్రీకాకుళంలో మూవ్మెంట్ తగ్గింది కానీ రివైవ్ అవుతూ ఉంది, నువ్వు వెళ్ళి పని చేసుకో అక్కడ అన్నారు. సో ఫస్ట్ విజయనగరం హెడ్ క్వార్టర్స్, 1 year తర్వాత శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. సో ఎక్కడ పోయినా మేము పిల్లల్ని వెంబడే తీసుకెళ్ళాము. హైదరాబాద్లో పెట్టలేదు మేము. తర్వాత అక్కడ 2 years ఉన్నాను. ఆ 2 yearsలో పెద్ద ఇన్సిడెంట్ కాదు కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆంధ్ర మూవ్మెంట్లో విజయనగరం, శ్రీకాకుళం వాజ్ బిగ్ సెంటర్. చీకటి పరిశ్రమనాయుడు అనుకోండి, ఆయన అనుకోండి, అంటే టాప్ లీడర్స్ ఉండేవారు. అప్పుడు 5-6 చోట్ల ఫైరింగ్ అయింది. అప్పుడే మా సన్ పుట్టాడు, చిన్నబాయి పుట్టింది అక్కడే. ఆ రోజు హాస్పిటల్ క్లోజ్డ్, ఎవరు లేరు, నో డాక్టర్ ఆన్ డ్యూటీ. అక్కడ అది అయింది కానీ అక్కడ తర్వాత తగ్గిపోయింది, సెటిల్ అయింది కాబట్టి. అక్కడ వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చింది, అక్కడ విజయవాడకు వచ్చిన మూమెంటు మీకు తెలుసు, అదంతా గొడవ అయింది. సెటిల్ అయిపోయిన తర్వాత అది 72 దాకా అయింది. 72 అయ్యాక 72-74 అక్కడ విజయనగరం, శ్రీకాకుళం. బికాజ్ శ్రీకాకుళం అండ్ ఎ బ్యూటిఫుల్ బంగ్లో విచ్ వాజ్ యాక్చువల్లీ ఎ మిషన్ బంగ్లో విచ్ వాజ్ టేకన్ ఫర్ బివి గిరి విజిట్స్. వివి గిరి గారు ఆయన బెర్రాంపూర్ పోవడానికి వచ్చేవారు. అప్పుడు అక్కడ శ్రీకాకుళంలో బంగ్లో బాగు చేయించారు. అక్కడ చాలా బ్యూటిఫుల్, ఓవర్ లుకింగ్ ది రివర్.
అక్కడ ఉండేది కాబట్టి చాలా బాగా ఉండేది అట్మాస్ఫియర్ మాకు. అప్పుడు సడన్గా నాకు మళ్ళీ వచ్చింది. ఏంటన్నారు, గుంటూరు పోయి జాయిన్ అయిపో అన్నారు. ఏంటన్నారు, ఇమీడియట్గా వెళ్ళిపో గుంటూరు, అక్కడ చాలా గొడవ అయింది. ఎందుకంటే ఇది బనగానపల్లి డెకాయిటీ కేసు అయింది. బ్యాంకు లాకర్స్ అన్నీ పగలగొట్టి మొత్తం తీసుకెళ్ళిపోయారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ విచ్ ఆర్ ఆల్ ప్లెడ్జ్డ్ అన్నీ పగలగొట్టారు, తీసుకెళ్ళిపోయారు. దేర్ వాజ్ ఇన్ఫర్మేషన్, ఇట్ వాజ్ డన్ బై సెటిలర్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, స్టూవర్ట్పురం సెటిలర్స్ అని. నేను వెళ్ళగానే ఇమీడియట్లీ యాక్చువల్లీ నెక్స్ట్ సేమ్ నైట్ వీ కండక్టెడ్ ఎ రైడ్ అండ్ గాట్ హోల్డ్ ఆఫ్ 2-3 ఇంపార్టెంట్ ఫెలోస్ దేర్. తర్వాత ఇంట్రాగేషన్ సెంటర్ పెట్టుకున్నాము. ది ట్రూత్ కేమ్ అవుట్. సో అవర్ టీమ్స్ వెంట్ అండ్ ఎంటైర్ అమౌంట్ వాస్ రికవర్డ్. ఎంటైర్ అమౌంట్ వాజ్ రికవర్డ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్ వాజ్ రికవర్డ్ బికాజ్ వాళ్ళకి డిస్పోజ్ అప్ చేయడానికి టైం లేదు. ఏదో కొద్దిగా మాత్రం కరిగించారు, ఆ ముద్ద దొరికింది. అది చాలా బాగా జరిగింది ఆ కేసుది. అది జరిగిన తర్వాత అక్కడే ఉన్నాం. కానీ లిటిల్ లేటర్ దెర్ వాజ్ అ రివైవల్ ఆఫ్ ఎన్ నక్సలైట్ మూవ్మెంట్ అండ్ అవర్ చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్. దెర్ వాజ్ ఎన్ ఓల్డ్ guard who retired in a few months. Poor fellow, he was killed. And all his arms were taken away. So we got the call around 2 a.m. నేను నరసింహమూర్తిని అడిషనల్ ఎస్పీ ఉంటాడు, చాలా వెరీ ఫైన్ ఆఫీసర్.